ఏ విధంగా పెరిగినారో, అన్నా చెల్లెలు ఏ విధంగా పెరిగినారు అనేది రాష్ట్రం దేశం అంతా చూస్తుంటారు కదా. మోహన్ రెడ్డి గారు, ఒక నోట్ మోహన్ రెడ్డి గారు, మళ్ళీ మీకు నేను టైం ఇస్తాను. షేక్ సైదా గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ నుంచి మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సైదా గారు, చూస్తున్నాం మొత్తంగా రాఖీ పండుగ రోజు జగన్ షర్మిల ఇద్దరు ఖచ్చితంగా ఈసారి కలుస్తారు, రాఖీ పండుగ వేడుకను కలిసి జరుపుకుంటారు అనుకున్నాం, కానీ ఆ సందర్భం రాలేదు. ఏం చెప్తారు? వంశీ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు, ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. అందరికి కూడా రాఖీ పౌర్ణమి ముందుగా శుభాకాంక్షలు. అలాగే ఈరోజు అనేక మంది అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నటువంటి అన్నా చెల్లెలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వంశీ గారు, ఈరోజు మనం చూస్తా ఉన్నాం, తెలుగు రాష్ట్రాలలో అటు కేటీఆర్, కవిత, ఆంధ్రప్రదేశ్ లో షర్మిలమ్మ, జగన్మోహన్ రెడ్డి రాజకీయ పరమైనటువంటి వైరుధ్యాలు ఈరోజు అన్నా చెల్లెల అనుబంధానికి బీటలు బారినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మరి ఈ కోణంలో ఎందుకు ఈ విధంగా బంధాలు, అనుబంధాలు దెబ్బతింటున్నాయో అర్థం కాని పరిస్థితి. అయితే ఒక విషయం మనం గమనించాలా, మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు, అలాగే ప్రియాంక గాంధీ గారు ఇద్దరు కూడా అన్నా చెల్లెలు ఎంతో అన్యోన్యంగా రాఖీ పండుగని మరి ఘనంగా నిర్వహించుకోవడంతో పాటు ఎంతో మంది దేశానికి, దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచినటువంటి మా నాయకులు ఇద్దరు కూడా ఈరోజు పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైట్ రైట్ ఈ రోజు మనం రాజకీయాల గురించి పక్కన పెట్టేద్దాం. రాజకీయాల గురించి ఈ రోజు పక్కన పెట్టేద్దాం. సైదా గారు, అంటే నేను వాళ్ళిద్దరు కలిసి పనిచేసే విధానం మీద మీకు చెప్తా ఉన్నా. అంటే రాజకీయాలు ఇక్కడ నేను ప్రస్తావించడం లేదు, రాజకీయాలు మాట్లాడటం లేదు. వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉన్నారు. షర్మిల, జగన్ కూడా కలవాలనేది మనందరి తపన. ఆ రోజు రావాలని మనందరం కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఇటు అదేవిధంగా కవిత, కేటీఆర్ కూడా కలిసిపోవాలనేది మనందరి ఆకాంక్ష. దీని గురించి ఏం చెప్తారు? మేమే ఒకటే కోరుకుంటున్నామండి, రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. భార్య భర్త, భర్త మీద భార్య పోటీ చేసే పరిస్థితి, తండ్రి మీద కొడుకు పోటీ చేసే పరిస్థితి, అన్న మీద చెల్లెల పోటీ చేసే పరిస్థితి, ఇవన్నీ కాలానుగుణంగా జరిగేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంపూర్ణమైనటువంటి రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నా చెల్లెలు మాత్రం ఎవరైనా సరే ఇలాంటి ఎడబాటుగా ఉండటం సమంజసం కాదు. దాన్ని మేము కాదను. కానీ జగన్మోహన్ రెడ్డి గారే ఒక మంచి ఆలోచనతోటి వెళ్ళి షర్మిలమ్మ దగ్గరికి వెళ్ళి, ఆయన వెళ్తే ఆమె రాఖీ కట్టుకుని ఉండదు కదా, గౌరవం ఇచ్చింది కదా, ఎందుకు ఆ విధంగా జరగటం లేదు? మరి గతంలో జరిగింది కదా. అలాగే కేటీఆర్ చెల్లెలు కవిత కూడా గతంలో అదే విధంగా అన్న కోసం ఆమె వెళ్ళి రాఖీ కట్టింది కదా. ఏది ఏమైనా, ఎందుకంటే అన్న అనేవాళ్ళు చెల్లెలకి బాసటగా ఉండాలా, భరోసాగా ఉండాలా. అలాగే చెల్లెల కోసం అవసరమైతే ఎంతకైనా మరి తెగించి ఆమె ఉన్నతి కోసం, ఆమెని కాపాడటం కోసం ముందు ఉంటాడు అన్న అనేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ కోణం కనిపించటం ఎంతో దుర్మార్గం. అంటే ఆమెను వ్యక్తిగతంగా మరి ట్రోల్ చేసినటువంటి పరిస్థితి. అవన్నీ జరిగిపోయాయి, వాటి గురించి కాదు అసలు. నేను అందుకనే చెప్తున్నా వంశీ గారు, ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఆడబిడ్డ అయినా తన సొంత సోదరుడే ఈ విధంగా తన మీడియా ఛానల్స్ ద్వారా కానివ్వండి, తన రాక్షస మూక, సైకో మూక. సైదా గారు ఈ రోజు ఎక్కడా కూడా మనం అవార్డ్స్ మాట్లాడద్దు, అవన్నీ రాజకీయాలకు సంబంధించినవి. ఈ రోజు కేవలం అనుబంధం, అంటే ఎక్కడైనా సరే చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కానీ ఆ పొరపాట్లను అధిగమించి అనుబంధానికి విలువ ఇవ్వాలి. రాజకీయ నాయకులు అంటేనే సమాజంలో చాలా మందిని ప్రభావితం చేస్తూ ఉంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఆ అన్నా చెల్లి, ఇక్కడ ఈ అన్నా చెల్లెలు ఇద్దరూ కూడా కలిసి ఉండాలని కోరుకుంటున్న పరిస్థితి. ఎక్కడా కూడా రాజకీయ విమర్శ లేకుండా మాట్లాడాలి. ఎవరైనా సరే మానవత్వం ఉన్నవాడు, మనిషి అనేవాడు, బంధాలు, బంధుత్వాల గురించి రైట్ సైదా గారు,
రైట్ సైదా గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా ఫైనల్గా ఒకసారి మోహన్ రెడ్డి గారు చూస్తున్నాం, మీరు చాలా భావోద్వేగంతో మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు. సో